హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 46వ భాగం మరియు చివరి భాగం. ఫ్రెండ్స్, ఈ కథ మొత్తం చెబుతానని నేను కూడా అనుకోలేదు. మీ అందరి ప్రోత్సాహము, ఆశీస్సుల వల్లనే నేను కథను పూర్తిగా మీకు చదివి అందించాను. మీ అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్దాం. మానవ వీరుడు జీవన్, దేవకాంత, వికాసినీలు స్వర్గంలో బంధించబడి ఉన్నారు. ఆ ఇద్దరూ వివాహమాడటానికి వీలులేదని మహేంద్రుడి శాసనం. విడివిడిగా బంధించబడి ఉన్న ఆ ఇద్దరూ ఎవరికి వారు హద్దులు దాటకుండా బ్రతకదలిస్తేనే, అలాగున మహేంద్రుడికి మాట ఇస్తేనే బంధ విముక్తుని చేస్తానని మాట ఇచ్చాడు మహేంద్రుడు. తమ బ్రతుకులు ఏమైనా తాము వివాహం ఆడి తీరుతామని నిర్ణయించుకున్న ఆ ఇద్దరూ మహేంద్రుడి మాటను పెడచెవిన పెట్టారు. ఏమైనా తమ నిర్ణయమే తమదని, వాళ్ళ అభిప్రాయాల్లో మార్పు రాదని గట్టిగా చెప్పారు. తన శాసనాన్ని అతిక్రమించిన మహేంద్రుడిలో ఆవేశం పరవళ్ళు త్రొక్కింది. తన ఆజ్ఞను పాటించగలిగితే విడుదల చేయడం జరుగుతుందని గట్టిగా చెప్పాడు. వికాసిని తాము తప్పించుకునేటందుకు వేరే మార్గం లేదు. జీవనును ఇంద్రుడు ఏమైనా క్షమించి విడిచిపెట్టడని తలిచింది. కానీ ఇంద్రుడి అంగీకారంతో నిమిత్తం లేకుండా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లే విధానం ఏమిటి? లోపల తీవ్రంగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చింది. అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అని ఆలోచిస్తూ తీవ్రంగా ఉన్నది. జీవన్ చేత రెండో కంటివాడు పసికట్టకుండా అమృతాన్ని తాగించి జనన మరణాల నుంచి ముందు విముక్తిని చేయాలి. మహేంద్రుడు చెప్పినట్లు తను జీవన్ని వివాహమాడనని మాట ఇస్తే మహేంద్రుడు ఆ వెంటనే జీవన్ని బంధ విముక్తిని చేస్తాడు. స్వర్గం నుంచి భూలోకానికి పంపించేస్తాడు. అప్పుడు అతని చేత అమృతం తాగించాలనే తన ప్రయత్నము విఫలమైతుంది. ఇక్కడ ఉండగానే తెలివి ఉపయోగించి అనుకున్నది అనుకున్నట్లు సాధించాలి. ఏం చెయ్యాలి ప్రశ్నించుకుంది. ఆమె ఆలోచనకి సరియైన మార్గం లభ్యపడింది. తనలో తాను నవ్వుకుంది. తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. మహేంద్రుడి రాక కోసము నిరీక్షిస్తున్నది. మహేంద్రుడు ఆ ఇద్దరిని విడివిడిగా కలుసుకుని వారి మనసులు మార్చాలనుకున్నాడు. ఎన్నడూ లేని దేవ మానవుల మధ్య సంబంధం ఏర్పడకూడదు. అందుకు తన చాకచక్యము ఉపయోగించి ఆ ఇద్దరిని వేరు చేయాలి. అనంతరము సుందరాంగి వికాసిని గురించి ఆలోచించాలి. ఆమె మీద తనకున్న మక్కువను తీర్చుకోవాలి అని అనుకున్నాడు. మహేంద్రుడి రాకను గమనించినట్లు ఊరుకుంది వికాసిని. మీ నిర్ణయం ఏమిటి? ఇంద్రుడు ప్రశ్నించాడు. నేను జీవన్ని వివాహమాడటమే అన్నది. దేవ మానవుల మధ్య సంబంధాలు లేవు అన్నాడు టీవీగా. అయినప్పుడు కనీసము నేను ఇచ్చిన మాటనైనా నెరవేర్చుకోవాలి కదా అన్నది పక్కగా చూసి. ఏమిటి నువ్విచ్చిన మాట? ప్రశ్నించాడు. నేను జీవన్ని వివాహమాడతానని, అది సాగకపోతే అతని చేత అమృతం తాగించి జనన మరణాలు లేని వీరుడిగా మారుస్తానని అని అన్నది. ఇది ఎలా సాధ్యపడుతుందని మాటిచ్చావు? దేవతలు మాత్రమే స్వీకరించాల్సిన అమృతము మానవులకు పంచాలనిపించడానికి నీకు సిగ్గు కలగటం లేదా? కొంచెం కఠినంగా అడిగాడు ఇంద్రుడు. పవిత్ర ప్రేమ నన్ను ఆలోచించుకోనియలేదు. అది అసంభవమైతే మేమిద్దరము వివాహం ఆడటము సంభవమై తీరాలి అని నిర్ణయాన్ని విశదపరిచింది వికాసిని. దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. కొద్ది క్షణాల అనంతరము వికాసిని జీవన్లు వివాహం ఆడటం కన్నా అమృతాన్ని ఇంత పోసి జీవన్ని వదిలించుకోవటమే మంచిదనిపించింది. వికాసిని మీద తనకున్న ప్రత్యేక కోరికే ఇంద్రునిలోని మార్పుకి కారణం. మహేంద్రుని వాహనము ఐరావతాన్ని శ్రద్ధాభక్తులతో చూచుటకు నియమించబడిన దేవదాస్యుని కూతురు వికాసిని. దేవకాంతగా పుట్టిన ఆమె దినదిన ప్రవర్ధమానమై తన అందచందాలను పెంచుకుంటూ పెరిగి పెద్దదైంది. మహేంద్రుడు ఆమెను చూసినప్పుడల్లా ఒళ్ళు మరిచిపోయేవాడు. ఎప్పటికైనా ఆమెను అనుభవించాలని, తన మీద ఆమెకు అభిమానం పెంచాలని అనుకునేవాడు. వికాసిని తండ్రి దేవదాస్యుని అంగీకారం మీద ఒకసారి భూలోకం వెళ్ళింది. అక్కడున్న ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ సామాన్య మానవుడిగా జన్మించి పెరిగి పెద్దవాడైన జీవన్ని చూసింది. ఆమె మనస్సు అతన్ని కోరింది. అతనికి తనను తాను పరిచయం చేసుకుంది. అతన్ను ప్రేమించి అతని చేత ప్రేమించబడింది.
అప్పుడే ఆ ప్రేమికులు నిష్కల్మష మనసులతో వివాహం చేసుకొని ఆదర్శ దంపతులు కావాలని సూర్యచంద్రుల మీద ప్రమాణాలు చేసుకున్నారు. ఇది తెలిసిన వికాసిని తండ్రి దేవదాసుడు సంతోషించాడు. మానవుడు కాని దానవుడు కాని తన కుమార్తె వలచినవాడు. జీవంతో వివాహం కావటమే మంచిదని తృప్తి చెందాడు. మహేంద్రుడు అనుక్షణము వికాసినినే కోరుకోవటం వలన వికాసిని జీవన్ల మధ్య దాంపత్య సంబంధం ఏర్పడేటందుకు వీలుపడదని శాసించాడు. ఆ ఇద్దరినీ వేరు చేయాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాడు. అతనికి తెలియని ఏదో శక్తి ఆ ఇద్దరిని ఏకం చేస్తూనే ఉంది. దేవదాసుడు తన కుమార్తె వికాసినిని కరుణించమని జీవన్ని వివాహం ఆడేటందుకు అనుమతిని దయచేయమని ఇంద్రుణ్ణి అనేక విధాలా కోరి విఫలుడైనాడు. మహేంద్రుడు అంగీకరించలేదు. ప్రభువును ఎదిరించే శక్తి లేక తటస్థంగా ఊరుకున్నాడు. మహేంద్రుడు తన పట్టుదలను విడవక గిరిధర్ సహాయంతో కలుసుకున్న ఆ ఇద్దరిని తిరిగి బంధించి ఉంచాడు. జీవన్ని వివాహమాడాలి లేదా అమృతాన్ని తాగించాలి అన్న ఆమె కోరికల్లో ఏదో ఒకదానికి తను అంగీకరించాలి. ఆమెను తన వశం చేసుకోవాలంటే జీవం చేత అమృతము తాగించి స్వర్గం నుంచి పంపించేయాలి అనుకొని అమృతము త్రాగించడానికి అంగీకరించాడు ఇంద్రుడు. మరో కోరిక అన్నది వికాసిని. ఇంద్రుడు తన పట్ల ఎందుకంత అభిమానంగా ప్రవర్తిస్తున్నాడో ఆమె గ్రహించకపోలేదు. అయినా తను పసికట్టనట్లే ప్రవర్తిస్తున్నది. అతనికి చెప్పాల్సిన రీతిన గుణపాఠం చెప్పడం తన లక్ష్యంగా తీసుకుంది. ఏమిటా కోరిక అడిగాడు ఇంద్రుడు. నా నుంచి దూరమైన నా శక్తులు అని ఇంకేదో అనబోయింది. ఇప్పుడే నీ పనం చేస్తున్నాను అని ఆమె వైపు చెయ్యి ఆడించాడు ఇంద్రుడు. వికాసిని ఆనందించింది. ఆ వెంటనే మానవ వీరుడు జీవన్కి అమృతం ఇవ్వటం అని అడిగింది. అదేదో నా సమక్షంలోనే జరగాలి తిరిగి అంది వికాసిని. మహేంద్రుడు అమృత కలశాన్ని ముట్టుకునే అర్హత కలవాడిని పిలిచి చెరలో ఉన్న మానవుడు జీవన్కి అమృతం ఇవ్వమని ఆజ్ఞాపించాడు. వికాసిని శరీరాన్ని తేలిక చేసుకుంది. మహేంద్రుడు ఆ వెంటనే వికాసినిని బంధ విముక్తురాల్ని చేసి ఆమె నివాసానికి వెళ్ళమని చెప్పాడు. ఆమె మహేంద్రుడికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ వెనకే మహేంద్రుడు దేవదూతను పిలిచాడు. అమృతము స్వీకరించాక మానవుడు జీవనును భూలోకానికి పంపించే అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఇంద్రుడు వెళ్ళిపోయాక రెండోవాడి కంటికి తెలియకుండా తండ్రి దేవదాసుని కలుసుకుని జరిగింది జరగబోయేది విశదీకరించింది. అతను తన కుమార్తె వికాసినిని పవిత్రంగా ఆశీర్వదించాడు. అమృతము స్వీకరించడం అయినాక దేవదూత జీవన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్లేటందుకు ఏర్పాటు చేసి పంపించేశాడు. భూలోకము చేరే ఏర్పాటున పంపబడుతున్న జీవన్ను సమయము కనిపెట్టి వికాసిని ఇచ్చిన వస్తువు ఆధారంగా తను కైలాస పర్వత పంక్తుల వద్దకు వెళ్లాలని తలచాడు. కన్నుమూసి తెరిచేలోగా కైలాస పర్వతాల వద్ద నిలబడి తల తిప్పి చూసేసరికి వికాసిని పక్కన నిలబడి ఉంది. మనము ఈశ్వరుణ్ణి కలుసుకొని ఆశయము తీర్చుకోవడం కన్నా వేరే మార్గం లేదు. ఆ నీలకంఠుడు తప్పకుండా కరుణిస్తాడు. రండి అక్కడికి పోదాము అని జీవన్ చేతులు పట్టుకుంది. కన్నుమూసి తెరిచేలోగా ఆ ఇద్దరూ కైలాస పర్వత పంక్తుల మీద పార్వతీ పరమేశ్వరుల ఎదుట నిలబడ్డారు. వికాసిని పార్వతీ పాద పద్మాలను తన నేత్రద్వయానికి అద్దుకుంది. జరిగిన కథనంతా విశదీకరించింది. తను జీవన్ని వివాహం ఆడేటందుకు అనుగ్రహించమని, తమ పవిత్ర ప్రేమ జయించేటట్లు ఆశీర్వదించమని వేడుకుంది. ఆమె పక్కనే నిలబడి కరుణించమని వేడుకుంటూ నమస్కరించాడు జీవన్. దేవ మానవుల మధ్య చుట్టరికమా ఆశ్చర్యంగా అని పార్వతిని చూశాడు శివుడు. అదేమిటి నాథ, పవిత్ర ప్రేమికులు జాతి మత భేదాల్ని పాటిస్తారా అని అడిగింది. నిష్కల్మషంగా ప్రేమించుకున్న ఆ ఇద్దరిని కనికరించండి తిరిగి శివుణ్ణి వేడుకుంది పార్వతి. మానవ సిద్ధాంతాలు ఆ లోకములోనే వర్తిస్తాయి. అది అలా ఉంచినా మానవులు సిద్ధాంతాలు సృష్టించుకోవటమే కానీ ఆచరణలో పెట్టరు. వాళ్ళు సృష్టించుకున్న సిద్ధాంతాలు వాళ్లే ఆచరణలో పెట్టడం మాత్రం సంభవమవుతుందా? చిన్నగా నవ్వాడు. వికాసిని జీవన్లు ప్రశ్నార్థకరంగా ఒకరినొకరు చూసుకున్నారు. వీళ్లను కరుణించలేరా నాథా తిరిగి అంది పార్వతి. శివుడు తల ఊపి చిరునవ్వులు చిందిస్తూ ఆ ఇద్దరినీ చూసి,
మీరు ఒకరినొకరు విడవకుండా ఉండాలంటే అందుకు మార్గము ఒక్కటే ఉంది అన్నాడు శంకరుడు. ఏమిటది? అడిగింది వికాసిని. మీరు వివాహమాడి సంసారము సాగించటానికి వీలుండదు. నీతో పాటు అమృతము తాగిన ఆ యువకుడికి చావులేదు. అందువలన మీరు జీవనది అయి ప్రవహించేటట్లు చేస్తాను. అంతకన్నా చేయదగిలిన మేలు లేదు అన్నాడు శంకరుడు. ఎలాగైనా ఆ ఇద్దరూ కలిసి ఉండటమే కావలసిందిగా వారు కోరుకున్నట వలన పరమేశ్వరుడి ఆజ్ఞకు అంగీకరించారు. శంకరుడు ఆ ఇద్దరినీ ఏకం చేసి, భూలోకంలో ఎప్పటికీ వికాసిని జీవనదిగా ఉండండి. మీలో స్నానం చేసినా ఎటువంటి వారైనా పవిత్రులైతారు. అనారోగ్యంతో బాధపడేవారు సైతము ఆరోగ్యవంతులైతారు అని దీవించాడు. ఆ వెంటనే వికాసిని జీవన్లు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి అదృశ్యులైనారు. పరమేశ్వరానుగ్రహంతో వికాసిని జీవనది అరణ్యము మధ్య నుంచి భారీ ఎత్తున ప్రవహిస్తున్నది. అది గ్రహించిన పరబ్రహ్మ మహర్షి తన మంత్రశక్తితో తమ కుటీరము సమీపం నుంచి ప్రవహించేటట్లు మళ్లించాడు. నదీ ప్రవాహం వేగానికి అడ్డు వచ్చిన చెట్లు వేళ్లతో సహా పెగిల్చివేస్తున్నది. గట్లని కొండల్ని అడ్డు వచ్చినంత వరకు కోసి దారి చేసుకుని ప్రవహిస్తుంది. ప్రవాహం సరిగ్గా ఫకీరు గుహ మధ్య నుంచి దారి చేసుకుని పోవటం వలన అందులో ఉన్న భద్రకాళి విగ్రహము పెగలి నీటిలో తేలిపోతున్నది. ఫకీరు గుహ ముందు కాపలా కాస్తున్న కుక్క ప్రవాహాన్ని తప్పించుకునేటందుకు పరిగెత్తుతూ ఉండగానే ప్రవాహంలోని నీరు తగిలింది. ఆ వెంటనే కుక్క కుటిలసేన్గా మారి గిర్రున వెనక్కి తిరిగి ఉధృతంగా ప్రవహించే నదికి నమస్కరించాడు. అక్కడ ఉండకుండా తిరిగి చూడకుండా విదర్భ నగరానికి చేరాలనే ఆసక్తితో పరిగెత్తాడు. అప్పుడే సమాధి నుంచి తేరుకొనిన యోగినికి నదీ ప్రవాహం యోరు ప్రళయంగా వినిపించింది. ఆమె ఆశ్రమం నుంచి బయటికి వచ్చి చూడగా ప్రవాహంలో కొట్టుకుని వస్తున్న కాళీ విగ్రహాన్ని మంత్రశక్తితో అక్షరమాల సహాయంతో ఒడ్డునకు చేర్చింది. విషయం గ్రహించింది. అంతలో సమిధ అక్కడికి వచ్చి, తల్లి, ఈ విగ్రహము దుష్ట మాంత్రికుడు ఆరాధించేది అని చెప్పింది. అది నాకు తెలుసును తల్లి. పూజించేవాడు దుష్టుడు అయినందువలన దేవి విగ్రహాన్ని జారవిడుస్తామా? భద్రకాళి మహాశక్తి సంపన్నురాలు. ఫకీరు గుహలో ఉన్నందుకు వికాసిని నదీ జలముతో పవిత్రమైంది విగ్రహము. ఈ మహాశక్తికి ఇక్కడే ఆలయ నిర్మాణం అవుతుంది. ఇది ఒక కాళీక్షేత్రంగా ముందు ముందు ప్రఖ్యాతి చెందుతుంది అని విగ్రహాన్ని అక్కడ దగ్గరలో ఉన్న కొండ మీదకు చేర్చింది యోగిని. నదీ ప్రవాహము తన కొండ పక్క నుంచి వెళ్లటంతో ఈ విషయము రుద్రకేశరుడికి బోధపడలేదు. రెప్పపాటు కాలము చిత్రంగా చూశాడు. ఆ వెంటనే లోపలికి నడిచి నది పుట్టుకకు కారణం ఊహించాడు. నదీ ప్రవాహ వేగాన్ని బట్టి, ఆక్రమించుకుంటున్న విస్తీర్ణాన్ని బట్టి తనకి మంచి సహాయమే జరిగిందనుకున్నాడు. అంతలో మరొక పాయ గుహకు అటువైపును కూడా ప్రవహిస్తూ వచ్చింది. దాంతో రుద్రకేశరుడు మహా ఆనందభరితుడైనాడు. అంతటి ప్రవాహాన్ని దాటి సామాన్యులు ఎవరూ రాలేరు. అదే అతనిలోని గర్వము. తనకు మేలు చేసిన నదీ ప్రవాహానికి చేతులు జోడించి నమస్కరించాడు. ఇంక తన ధాటికి తిరుగులేదని గర్వంతో ఆ ప్రదేశము ప్రతిధ్వనించేటట్లు వికటాట్టహాసం చేసి గుహలోకి అడుగుపెట్టాడు రుద్రకేశరుడు. జీవనదులన్నింటిలోనూ స్నానం చేసి కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామిని దర్శించుకొని ఈశ్వరానుగ్రహ పాత్రులైనారు స్వర్ణ ధనుంజయులు. అక్కడి నుంచి వెళ్లిన పుష్పక విమానం మీదనే పరిత్యాగి మహర్షి ఆశ్రమానికి తిరిగి వెళ్లారు ఇద్దరు. పరిత్యాగి మహర్షి ఆ ఇద్దరినీ పవిత్రంగా ఆశీర్వదించాడు. ప్రేమికుల్ని లోపలికి తీసుకువెళ్లి మంత్రతీర్థాలను ఇచ్చాడు. ఆయన సమక్షంలోనే స్వర్ణ ధనుంజయుల వివాహము అతి వైభవంగా జరిపాడు. దేవతలు పూల వర్షం కురిపించారు. అవకాశమిస్తే మేలు చేసిన మీకు ప్రత్యుపకారం చేయటం నా విద్యుక్త ధర్మం. ప్రాణాలకు తెగించి అయిన గురుపత్ని భగవతీదేవి గారిని తుచ్చమాంత్రికుడు రుద్రకేశరుడు చెర నుంచి విముక్తురాలను చేసి విడిపించి తీసుకొస్తాను అని అన్నాడు. ఆవేశపడకు, అందుకు వ్యవధి ఉన్నది నాయనా, చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు పరిత్యాగి మహర్షి. అదేంటి స్వామి, అర్థం కానట్టు చూసింది స్వర్ణ. అవును తల్లి, ఎవరైనా పాపం పండి పక్వానికి వస్తేనేగా ఫలితం అనుభవించేది అని సమాధానం చెప్పాడు. అయితే మరి
ఆగి నొసలు చిట్లించి ధనుంజయుని చూసింది స్వర్ణ. అవసరాన్ని బట్టి నేనే పంపుతాను చిన్నగా నవ్వాడు. మీ ఆలు మగలికి ఇంక ఏ విధమైన కష్టాలు వాటిల్లవు. మహావీరుడుగా ధనుంజయుడు, వీరపత్నిగా స్వర్ణ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకుంటారు. ఈ శుభ సమయంలో నీకొక వస్తువు ఇస్తాను, అందుకో. ఇది చూసినప్పుడల్లా నీకు తదుపరి కర్తవ్యం గుర్తుకు వస్తూ ఉంటుంది అని అన్నాడు పరిత్యాగి మహర్షి. మహాభాగ్యము అని నమస్కరించాడు ధనుంజయుడు. పరిత్యాగి మహర్షి చెయ్యి చాచాడు. చేతిలో చిన్న సువర్ణ కటిక కనిపించింది. అది కళ్ళకు అద్దుకొని ధనుంజయుని చేతిలో పెట్టాడు పరిత్యాగి మహర్షి. దాన్ని కళ్ళకు అద్దుకుని భద్రపరుచుకున్నాడు. బాధ్యత గల పనులన్నీ నెరవేర్చినాక దాన్ని పూజా మందిరంలో ఉంచి నిత్యము పూజ చేసినట్లయితే సకల ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో తులతూగుతారు అని ఆశీర్వదించాడు. స్వర్ణ ధనుంజయులు తృప్తిగా నమస్కరించారు. పుష్పరూపుడు పవిత్రుడు అయ్యే వరకు మీ వెంటే ఉంటాడు. పుష్పరూపుడు ఎవరు స్వామి? స్వర్ణ అడిగింది. పరిత్యాగి మహర్షి నవ్వాడు. మీరు ఇంతకాలము తిరిగి వచ్చిన పుష్పక విమానం తల్లి అన్నాడు. ప్రేమికుల అనుమానం గ్రహించిన పరిత్యాగి మహర్షి పుష్పరూపుని గురించి విశదపరుస్తూ అతని పట్ల జరిగిన కథను క్లుప్తంగా విశదపరిచాడు. అనంతరము స్వయంగా వెంట ఉండి ఆ నవదంపతుల్ని పుష్పక విమానం మీద కూర్చుండబెట్టి దిగ్విజయ యాత్ర చేసిరండి అని తృప్తిగా ఆశీర్వదించాడు పరిత్యాగి మహర్షి. అక్కడి నుంచి బయలుదేరిన పుష్పక విమానము అమిత వేగంగా పయనిస్తున్న సమయంలో ఎదురుగా ఆకాశ మార్గాన నడిచి వస్తున్న కాత్యాయనిని చూసి ప్రేమికులు ఆశ్చర్యపడ్డారు. అదుగో ఎవరో దేవకన్య అన్నాడు ధనుంజయుడు అటు చూస్తూ. స్వర్ణ అటు చూస్తూ ఎవరా సుందరమూర్తి అన్నది ఆశ్చర్యంగా. పుష్పక విమానము క్షణమాగింది. ఆ వెంటనే వెళ్లవలసిన మార్గం సమీపించి ఆగింది. కాత్యాయిని ఆగి పుష్పక విమానాన్ని పరికించి చూసింది. చూడటమే కాదు, అది సుహాసిని తనకు పంపిన పుష్పక విమానమని గుర్తించింది. తనను చూసి ఎందుకు ఆగింది? పుష్పక విమానము ఈ ముందే ఎందుకు నిలిచినట్లు అని లోలోన ప్రశ్నించుకుంది కాత్యాయిని. పుష్పక విమానంలో కూర్చొని ఉన్న ధనుంజయుని చూసి తన సంజయుడు అని భ్రమపడింది. అతన్ని చూసి త్రుళ్ళిపడింది. అతని పక్కన కూర్చొని ఉన్న స్వర్ణను చూసి గతుక్కుమంది. ఎవరామే? సంజయుడు తనకు దూరమైనాక మరొక స్త్రీని వివాహమాడా? తనపై సూర్య భగవానుడి కృప నిష్ప్రయోజనమేనా? ఏమిటిది? తనకు మనసిచ్చిన సంజయుడు చూస్తూ తనతో పరిచయం ఉండని విధంగా కూర్చున్నాడేమిటి అనుకొని ఆలోచిస్తున్నది కాత్యాయిని. ఆలోచనకే అవకాశం ఇచ్చింది కానీ ఒకే రూపం కలిగిన అతడు తన సంజయుని సోదరుడు అని గ్రహించలేకపోయింది. గ్రహించగల శక్తి ఆమెకు లేదు. కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయింది. పుష్పక విమానంలో కూర్చున్న ఆ ఇద్దరి పరిస్థితి అలాగే ఉంది. ఆమె ఎవరో తమకు తెలియదు. పుష్పక విమానము ఆమె వద్దకు వెళ్ళి ఆగటము, ఆమె వాళ్లను చూసి కించబడటము అర్థం కాలేదు. ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరీమే అర్థం కానట్లు అడిగాడు ధనుంజయుడు. పెదాలు విరిచింది స్వర్ణ. వాళ్ళిద్దరినీ చూసి కాత్యాయనికి ఒళ్ళు మండుకొచ్చింది. నేనెవరో మీకు తెలీదా? సూర్య భగవానుడి వ్రతం ఆచరించి గంధర్వలోకం నుంచి మిమ్మల్ని రక్షించి తీసుకుపోయిన కాత్యాయనిని. నన్ను నమ్మించి వేరొక స్త్రీని వివాహమాడే సంకుచిత స్వభావం అనుకోలేదు. నమ్మిన వాళ్లను నట్టేటా త్రోయగల మీ స్వభావము నాకు పూర్తిగా అర్థమైంది. నన్ను ప్రేమించి మరో యువతిని వివాహమాడి నన్ను అపహాస్యం చేసింది కాకుండా పుష్పక విమానం మీద ప్రత్యక్షంగా కనిపించారు కూడాను అన్నది ఆవేశంతో. ఆమెను గురించి ఎలాగున అర్థం చేసుకోవాలో కూడా స్వర్ణకు బోధపడలేదు. ధనుంజయుడికి మాత్రము ఏదో సందేహం కలిగింది. అందుకు ఆమెను జాలిగా చూస్తూ చిన్నగా నవ్వాడు. క్షమించాలి, మీరు ఎవరిని గురించి అంటున్నారో నాకు తెలియటం లేదు. నేనేమిటి, మిమ్మల్ని ప్రేమించడం ఏమిటి? మీరు సూర్యభగవానుడి వ్రతం చేసి నన్ను గంధర్వలోకం నుంచి విడిపించి తీసుకురావటం ఏమిటి? అసలు నేను గంధర్వలోకంలో పాదమైనా పెట్టలేదే అని అన్నాడు. అతను అలా అనటము కాత్యాయనికి నచ్చలేదు. కేవలము తనను వంచాలని చేసిన ఘోరాన్ని కప్పుపుచ్చుకునేటందుకు ఏమీ తెలియని నంగనాచిలాగా ఎంత తీయగా మాట్లాడుతున్నాడు అనుకొని పెద్ద పెట్టున నవ్వింది. మగవాళ్ళు ఎందుకైనా సమర్థులు.
చేసిన తప్పును కావాలని వివాహమాడిన భార్య గ్రహించకుండా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మీరాడే చాతుర్యానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను, చాలు అని వెళ్ళబోయింది. ఒక్క మాట అన్నాడు ధనుంజయుడు. కాత్యాయిని ఆగింది. తల తిప్పి పుష్పక విమానాన్ని చూస్తూ ఏమిటది అంది. మీరు బాధపడుతున్న యువకుని పేరు అడిగాడు ధనుంజయుడు. కాత్యాయిని నమ్మింది. చెప్పనా విసురుగా వెనక్కి తిరిగి చూసింది. ధనుంజయుడు స్వర్ణ ఒకరినొకరు చూసుకొని చెప్పమన్నట్లు కాత్యాయినిని చూశారు. మీ పేరే, మీ రూపమే చాలా అని విసురుగా నడిచి వెళ్ళిపోతున్నది. ధనుంజయుడు ఆగమని పిలిచాడు. అతని పిలుపు గాలిలో కలిసిపోయింది. కాత్యాయిని అప్పటికే దూరమైపోయింది. స్వర్ణ ఏదో అనుమానంతో ఆలోచిస్తున్నది. పుష్పక విమానము తిరిగి బయలుదేరింది. అంతవరకు తన సంజయుడు ఉన్న చోటుకు పోవాలని కాంక్షించిన కాత్యాయిని ఆ ప్రయత్నాన్ని విరమించుకొని వంగ సామ్రాజ్య అంతఃపుర భవనాలకు వెళ్లాలని తీర్మానించుకుంది. ఆమె ఎటో వెళ్ళిపోయింది. పుష్పక విమానము ఆమె కొరకు కొంత వెతికింది. కానీ కాత్యాయిని కనిపించలేదు. ధనుంజయుడు కూడా ఆలోచిస్తున్నాడు. అవును, నాకొక అనుమానం వస్తున్నది స్వర్ణ అంది. ఏమిటది? నొసలు చిట్లించి చూశాడు ధనుంజయుడు. ఆమె కూడా నా మాదిరే ఆపోహపడిందేమో సందేహం కనబరిచింది. ఏమని ప్రశ్నించాడు. ఆ మధ్య పరిత్యాగి మహర్షి ఆశ్రమంలో మీ రూపం గల మరొకరిని చూసి మీరనుకొని భ్రమపడ్డ విషయం గుర్తుందా అని అడిగింది స్వర్ణ. ధనుంజయుడు తల ఊపాడు. ఆమె పూర్తిగా చెప్పకుండానే ధనుంజయుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అవును స్వర్ణ, నువ్వు చెప్పింది నిజమే అవ్వవచ్చు. ఒకే రూపము కలిగిన మా ఇద్దరిలో ఎవరో పోల్చుకోవటం కష్టమే. నా సోదరుడు సంజయుణ్ణి ఈమె ప్రేమించలేదు కదా అని ఆలోచనలో పడ్డాడు ధనుంజయుడు. స్వర్ణ అవునని తల ఊపింది. ఈశ్వరలీలలు వర్ణనాతీతం. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందో సందేహాస్పదంగా అన్నాడు ధనుంజయుడు. ఏదో శక్తి ఆమెను తీసుకువెళుతున్నది. బహుశా సంజయుని వద్దకే వెళుతున్నదేమో అన్నది. ధనుంజయుడు అంతకన్నా ఏమీ చేయలేక తలను పంకించి ఊరుకున్నాడు. ఆ వెంటనే పుష్పక విమానము వితర్క నగరము వైపు పరిగెత్తింది. పుష్పక విమానము వితర్క నగర పొలిమేర హద్దుల్ని సమీపించేసరికి స్వర్ణముఖము వివర్ణమైంది. చాలా కాలానికి తమ రాజ్యాన్ని చూసినందుకు, తన జన్మస్థలాన్ని చేరుకుంటున్నందుకు ఆనందంతో నిట్టూర్పి విడిచింది. ఆమె కళ్ళు చుట్టూ పరిశీలిస్తున్నాయి. ధనుంజయుడు చేరవలసిన నిర్ణీత ప్రదేశం చూడగానే శరీరం తేలికపరుచుకున్నాడు. స్వర్ణ అనుభవిస్తున్న ఆనందాన్ని చూసి పెదాల మీద చిరునవ్వు చిందించాడు. పుష్పక విమానము నగర వీధుల పైభాగానే వేగంగా రావటం చూసిన ప్రజలు గుంపులు గుంపులుగా తలలు పైకెత్తి పుష్పక విమానాన్ని చూస్తూ వీధుల వెంట పరిగెత్తుతున్నారు. పుష్పక విమానము కోటలో అంతఃపుర భవనాల ముందు ఆగింది. చుట్టూ ప్రజావాహిని ఇసుక చల్లిన రాళ్ళలేని స్థితిలో ఉన్నది. విమానం నుంచి స్వర్ణ ధనుంజయుడు దిగారు. ఆ ఇద్దరినీ చూడగానే ప్రజల్లో గుసగుసలు బయలుదేరినాయి. అంతా చిత్రంగా చూస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా ఎందుకు చూస్తున్నారో ధనుంజయుడు స్వర్ణలకు బోధపడలేదు. ఒకరినొకరు సందిగ్ధంగా చూసుకున్నారు. అక్కడున్న భటుల్ని మహామంత్రి ఎక్కడా అని అడిగాడు ధనుంజయుడు. భటునికి చెప్పాల్సిన సమాధానం బోధపడలేదు. మరి 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 అంటూ ఎందుకో భయపడుతున్నాడు. అంతలో సేనాపతి మహామంత్రి ఎక్కడా అని అడిగాడు. అతని గొంతు విసుగుతో ఖంగున పలికింది. సేనాధిపతి ముందు చెప్పటానికి సందేహించాడు. లోపల మెదడు చెడిన దానికి ప్రత్యేక చికిత్సలు చేయించబడే సంజయుడు అని చెప్పుకునే వ్యక్తి ధనుంజయుడా? కాక పుష్పక విమానంలో దిగిన వ్యక్తి ధనుంజయుడా? ఆలోచిస్తూ అతను వేసిన ప్రశ్నకు సమాధానంగా తమ మందిరంలో ఉన్నారు అని సమాధానం ఇచ్చాడు. ధనుంజయుడు సందిగ్ధంగా చూశాడు. తాను ఉండనప్పుడు తన శయ్యా మందిరంలో ఉండవలసిన అవసరము మహామంత్రికి ఏమిటి అని లోపల ప్రశ్నించుకొని పక్కన ఉన్న స్వర్ణను చూశాడు. ఇద్దరూ అంతఃపురంలోకి అడుగుపెట్టారు. శయ్యా మందిరంలో ప్రవేశించబోయిన స్వర్ణ ధనుంజయులు గడపలోనే ఆగారు. అక్కడ మహామంత్రి నిలబడి ఉన్నాడు. పాన్పు మీద అటువైపు తిరిగి పడుకొని ఉన్న సంజయుణ్ణి రాజవైద్యులు పరీక్ష చేస్తున్నారు. ధనుంజయుడు ఆశ్చర్యపడ్డాడు.
మహామంత్రి అన్నాడు. ఆ పిలుపుకు శయ్యామందిరంలోని వాళ్ళు త్రుళ్ళిపడి చూశారు. వాళ్లతో పాటు సంజయుడు చూశాడు. మహామంత్రి తదితరులు అద్దరిపడి సంజయ ధనుంజయుల్ని చిత్రంగా మార్చి మార్చి చూస్తున్నారు. ధనుంజయుడు తన సోదరుడు సంజయుని చూడగానే అపరిమితమైన ఆనందభరితుడయ్యాడు. అతని శరీరం మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. శరీరము జలధరించింది. సోదరా అన్నాడు. అదే పరిస్థితిలో ఉన్న సంజయుడు విసురుగా లేచి ధనుంజయ అన్నాడు. ఇద్దరూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ సమయంలో ఆ ఇద్దరి అనురాగాన్ని చూసి చెమ్మగిలిన కళని పమిట కొంగుతో అద్దుకుంది స్వర్ణ. అక్కడ జరిగిన కథంతా ధనుంజయుడు తెలుసుకున్నాడు. పోలికలు ఒక్కటిగా ఉండడంతో తెలివి మాలిన పని చేసినందుకు క్షమాపణ కోరుకున్నారు మంత్రి తదితరులు. అనంతరము సోదరుడు సంజయుని గురించి, ఆ ఇద్దరి కలయికను గురించి నిండు సభలో ప్రజా సమక్షంలో వెల్లడించాడు. అనంతరము తన గురించిన వివరాలు విశదపరిచాడు. మయూరికి ఇచ్చిన మాట ప్రకారము దండించే తలంపున బంధింపబడి ఉన్న తన పెంపుడు తండ్రి విపత్తుణ్ణి తీసుకురమ్మని భటుల్ని పంపాడు. వెళ్ళిన భటులు వెళ్ళినట్లే తిరిగి వచ్చారు. చెరసాలలో ఉన్న విపత్తుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలియపరిచారు. తను విధించాల్సిన శిక్ష దైవమే విధించినందుకు ఊపిరి పీల్చుకున్నాడు ధనుంజయుడు. విపత్తుని గురించి వివరము సోదరుడు సంజయుడికి తెలియపరిచాడు. అనంతరము స్వర్ణను అంతఃపురంలో ఉంచి తను సంజయుడు పుష్పక విమానంలో బయలుదేరారు. పుష్పక విమానము ఆకాశ మార్గాన పరిగెత్తుతోంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సంజయుడి ప్రశ్న. ఒకప్పటి మా నివాసానికి. భూతాల నిలయానికా? ధనుంజయుని మాటలకు అడ్డు తగిలి అడిగాడు సంజయుడు. అవును, దాన్ని అదృశ్యం చేస్తానని మయూరికి మాటిచ్చాను అన్నాడు ధనుంజయుడు. మయూరి ఎవరు? సంజయుడి ప్రశ్న. మయూరి గురించి, భూతాల నిలయం గురించి జరిగింది విశదపరిచి భూతాల నిలయము గత చరిత్రను తెలియపరిచాడు. పుష్పక విమానము వికాసిని నది ఒడ్డున ఆగింది. ధనుంజయుడు ఆశ్చర్యపడ్డాడు. భూతాల నిలయం ఇప్పుడు లేదు. అక్కడ విశాలంగా వికాసిని నది ప్రవహిస్తున్నది. ధనుంజయ సంజయులు పవిత్ర వికాసిని నదికి నమస్కరించారు. అనంతరము ధనుంజయుడు పరిత్యాగి మహర్షి ఇచ్చిన స్వర్ణకణికతో నుదురు రాచుకున్నాడు. సంజయుడు అర్థం కానట్లు చూస్తున్నాడు ధనుంజయుణ్ణి. మాయల ఫకీర్ గుహ వికాసిని నదిలో కలిసిపోయినందుకు ఆనందంతో విర్రవీగసాగాడు రుద్రకేసరుడు. తను ఆశించిన ఆరాధన పూర్తి కాకుండానే ఫకీరు వంటి మంత్రవేత్త తన బందీగా బంధించబడ్డాడు. మహాపతివ్రత అనబడే భగవతి మనస్సు మార్చుకుని తన వశం అవటానికి వ్యతిరేకంగా మంగళగౌరీ వ్రతం చేయటం, ఏ క్షణమైనా అందగత్తె నాగిని వశపరుచుకోవచ్చునని ధీమా ఉండటంతో రుద్రకేసరుడు క్షుద్రదేవత సందేశాన్ని అనుసరించడంలో అశ్రద్ధ చేస్తున్నాడు. పూజలు మానేశాడు. కేవలము అడవి కిన్నెర పూల కోసం ఏర్పరిచిన తన సోదరిగా చెప్పుకుంటున్న వాసంతిక మీద కూడా ఆశ బయలుదేరింది. బలిష్టమైన అవయవ పొంగులన్నింటినీ చూసి ఓర్వలేకపోతున్నాడు. ముందు ఆమె తన సోదరి కాదని ఆమెకు తెలియాలి. అడవి కిన్నెర పూలవలం వద్దకు పూల నెపంతో పంపి ఆమెకు పూర్వస్మృతి వచ్చేటట్టు చేసి నిర్దాక్షిణ్యంగా అక్కడ నలిపి ఆ పక్కనున్న లోయలో పారేయాలని తలిచాడు. ఆ ప్రయత్నంలో వాసంతికని చేరి అవసరంగా అడవి కిన్నెర పుష్పాలు తేవాలి అని చెప్పాడు. వాసంతిక చిత్రంగా చూసింది. పూజ నిమిత్తము అడవి కిన్నెర పూలను నిత్యము సూర్యోదయంతోనే వెళ్ళి తెచ్చేది. కానీ ఎప్పుడూ లేనిది ఆనాడు సూర్యాస్తమయానికి ముందు తెమ్మనటంలో గల అర్థము బోధపడలేదు. రేపపాటు కాలము సందిగ్ధంగా చూసింది. ఏమిటి ఆలోచన? పక్కగా చూసి అడిగాడు రుద్రకేసరుడు. తన సందేహాన్ని వెలిబుచ్చింది వాసంతిక. రుద్రకేసరుడు నవ్వి, ఇక నుంచి పూజ సంధ్యా సమయానికి మార్చడమైంది అని చెప్పాడు. వెళ్ళి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. రుద్రకేసరుని చేత ఇవ్వబడిన రక్షణ తీసుకొని అంతర్ధానమైంది వాసంతిక. ఆమెకు తెలియకుండా ఆమెను అనుసరించాడు రుద్రకేసరుడు. అడవి కిన్నెర పూలు త్రుంచి పూల సజ్జలో వేసుకుంటున్న సమయంలో ఆమె భుజం మీద చెయ్యి పడింది. త్రుళ్ళిపడి వెనక్కి తిరిగి చూసింది. ఆశ్చర్యంతో ఏంటన్నయ్యా అన్నది వాసంతిక.
రుద్రకేసరుడు పెద్ద పెట్టున నవ్వాడు. నువ్వెవరో నేనెవరో నేను నీకు అన్ననా? అది అవసరాలు తీర్చుకోవటానికి కల్పించిన కృత్రిమ సంబంధం. నువ్వు నాకు చెల్లెలివి కాదు, నాకు అక్కలు కానీ చెల్లెలు కానీ ఎవరూ లేరు అన్నాడు. ఆశ్చర్యంతో చూసింది వాసంతిక. నువ్వనేదేమిటి అని అడిగింది. చూపులు అర్థమవునట్లు విసురుతున్నా కంఠం కంగున పలికింది. నువ్వు నా దానివి కావాలి, నీ యవ్వన మాధుర్యాన్ని తనివి తీరా అనుభవించాలి. చెవులు మూసుకుంటూ పాపము శమించునుగాక అన్నది వాసంతిక. చెల్లెలితో సంబంధం ఏర్పరచుకొని నీలో ఉన్న మదాన్ని అణుచుకోవాలని ఆశించడానికి నీకు మనసలా ఒప్పింది? మనిషికి సిగ్గెలా లేదు? తిరిగి తీక్షణంగా అంది వాసంతిక. రుద్రకేసరుడు మంత్రదండాన్ని ఆమె చుట్టూ తిప్పాడు. ఆమెకు తను రక్షణగా ఇచ్చిన వస్తువు ఆమె పైనుంచి వేరే అతగాడి చేతిలో పడింది. అంతేకాకుండా పూర్వస్మృతి వచ్చింది వాసంతికకు. ఆ మరుక్షణం నుంచి రుద్రకేసరుడి భీకర విగ్రహాన్ని చూసి భయపడుతూ అక్కడున్న కొండబండను కరుచుకుంది. రుద్రకేసరుడు పెద్ద పెట్టున నవ్వుతూ ఆమె వైపుకు అడుగులు వేస్తున్నాడు. నేను తప్పు చేయటం లేదు, కౌగిలిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఆనాడు నీతో ఉన్న అవసరానికి మంత్రశక్తితో గతస్మృతి లేకుండా చేసి చెల్లెలువని చెప్పాను. ఈనాడు గతస్మృతి తెప్పించి నన్ను సుఖపెట్టి నిన్ను సుఖపడమని కోరుతున్నాను. ఇందులో తప్పేమీ లేదు. నువ్వు స్త్రీవి, నేను పురుషుడను. జాగు చేయకరా అని రెక్కపట్టుకుని విసురుగా కౌగిలిలో బంధించబోయాడు. వాసంతిక తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నిస్తున్నది. తన ప్రయత్నము విఫలమైతోందని తెలుసును. భారము భగవంతుడి మీద ఉంచి శక్తి వంచన లేకుండా తప్పించుకుంటున్నది. రుద్రకేసరుడు విడవటం లేదు. ఆమె రెక్కను పట్టి కౌగిలిలోకి తీసుకోబోయాడు. ఆ ఇద్దరి మధ్యన ఏదో ఖడ్గము తళుక్కుమన్నది. రుద్రకేసరుడు ఒక్కసారిగా అటుకేసి చూశాడు. వాసంతిక ఆశ్చర్యంతో ప్రసన్నపాల్ అని రుద్రకేసరుణ్ణి విడిపించుకొని అతన్ని చేరబోయింది. రుద్రకేసరుడు విసురుగా ఆమెను తన వెనక్కి గుంజుకున్నాడు. ప్రసన్నపాల్ని చిత్రంగా చూశాడు కళ్ళప్పగించి. అతడికి గతం గుర్తుకొచ్చింది. నువ్వా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చూసి. నేనే, గుర్తుకు వచ్చానా అని సూటిగా చూస్తున్నాడు ప్రసన్నపాల్. రాక్షసి శకటి శవాన్ని దహనం చేస్తున్న సందర్భంలో అతగాడితో పోరాడిన సంగతి రుద్రకేసరుడితో పాటు ప్రసన్నపాల్ కూడా గ్రహించాడు. రుద్రకేసరుడు గతం గుర్తుకు రావటంతో క్షణం స్తంభించిపోయాడు. అతను మహావీరుడని, అతడి వద్ద కూడా మంత్రశక్తి లేదా రహస్య శక్తి ఉండి అతడికి సహాయం చేస్తున్నదని అతగాడి అనుమానం. అక్కడ పోరాడటానికి ఉపక్రమించినట్లయితే వాసంతిక తనకు దక్కదు. అది అటుగాంచిన అతగాడిని జయించటానికి చాలా అవస్థపడాలి. తెలివి ఉపయోగించి ఆమెను తన గుహకు పట్టుకుపోతే చుట్టూ ఉన్న వికాస్ని నది దాటి ఎవరూ లోనికి ప్రవేశించలేరు. ప్రవేశించినా ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు అనుకున్నాడు. ముందు వాసంతికను విడువు అన్నాడు ప్రసన్నపాల్. ఓ, పేరు కూడా తెలుసునే అన్నాడు వ్యంగ్యంగా రుద్రకేసరుడు. ఆమె నాకు కాబోయే భార్య కటువుగా అన్నాడు ప్రసన్నపాల్. నా హస్తగతమైన ఈ పువ్వు నీకు కాబోయే భార్య అని నవ్వి కళ్ళు చిట్లించి ప్రసన్నపాల్ని చూశాడు. ఏమిటి మిత్రమా, అంతసేపు ఆ తుంటరివాడితో వాదన కొట్టై అన్నాడు మర్కటేశ్వరుడు. ఓరి మర్కటమా, నీకు నేను లొకు అయ్యానురా అని నేను ఈమెను విడువను, నీకు చేతనైంది చేసుకో తిరిగి అంటూనే వాసంతికతో సహా అంతర్ధానమయ్యాడు రుద్రకేసరుడు. ప్రసన్నపాలు మర్కటేశ్వరులు ఆతృతతో గాలించసాగారు. రుద్రకేసరుడు గుహలోకి అడుగుపెట్టి వాసంతికను తన వశం అయితేనే ప్రసన్నపాల్ వద్దకు పంపించడం అని హెచ్చరించి ఆ ఆవేశంతోనే భగవతి ఉన్న చోటికి వెళ్ళాడు. భగవతి చేస్తానని చెప్పిన వ్రతము ఆ ఉదయమే పూర్తయింది. ఆ రోజు ఫకీరు వశమవక తప్పదు. భారం భగవంతుడి మీద వేసి విమోచన కల్పించమంటూ అనేక విధాలా వేడుకుంటున్నది. ఎదురుగా రుద్రకేశుడిని చూడగానే పై ప్రాణాలు పైకి పోయినంత పనైంది. తల తిప్పేసుకుంది. వ్రతం పూర్తయింది అన్నాడు రుద్రకేశరుడు. భగవతి మాట్లాడలేదు. ఈనాడు నువ్వు నా వశం కావాలి, నా కోరిక తీర్చాలి గర్వంగా అన్నాడు. అది ఈ జన్మలో జరగదు. నువ్వు నా శవాన్నైనా తాకలేవు కఠినంగా అంది భగవతి. ఆ మాటలతో రుద్రకేశరుడు మండిపడ్డాడు.
వ్రతం పేరున భగవతి తనని మోసగించిందని గ్రహించేటందుకు అట్టేసేపు పట్టలేదు. ముఖము ఆవేశంతో జేగురు ముద్దయింది. వంచకి, నన్నే మోసం చేస్తావా? చూడు నేనేం చేస్తానో అంటూ ఏదో అనబోయాడు. నీకు 10 ఘడియలు వ్యవధి ఇస్తున్నాను. నీకు నువ్వు వశమైతావా? సరే సరి, కాదా చెప్పగలిగేందేమీ లేదు అని మీసం సవరించుకుంటూ వెళ్ళాడు. పూజా మందిరంలోకి అడుగుపెట్టగానే ఏదో అనుమానంతో ఆగాడు. మెదడు పనిచేయటం లేదు. క్షణక్షణానికి ఏయో ఆలోచనలు, మనస్సు పరిపరి విధాలా పోయింది. ఆ విసుగుతో, కామావేశంతో నాగినిని వశపరుచుకోబోయి విఫలుడయ్యాడు. ఆమెకు 10 ఘడియలు ఆలోచించుకునేటందుకు అవకాశం ఇచ్చి వాసంతికను కలుసుకున్నాడు. అక్కడ చుక్క ఎదురైంది. తన చేత చాలా కాలంగా బంధించబడి ఉంచిన సర్పము శకటాసురుడు పరకాయ ప్రవేశం కావించినది. దాన్ని చేతిలోకి తీసుకొని భగవతిని కలుసుకున్నాడు. భగవతిని చూసి చూడనట్లు రుద్రకేశరుణ్ణి అతని చేతికి చుట్టుకొని తన వైపే మిర్రిమిర్రి చూస్తున్న సర్పాన్ని చూసింది. ఏమిటి నీ నిర్ణయము? కంగునడిగాడు. ఎప్పటికీ ఒకే నిర్ణయం. అది చెప్పనే చెప్పాను. నువ్వు నా శవాన్ని వశపరుచుకోవాల్సిందే అన్నది భగవతి. రుద్రకేశరుడు సహించలేకపోయాడు. నువ్వు వశమైతావా? నీ తలలోని జేజి వశమైతుందా అని పెద్ద పెట్టున నవ్వాడు. ఆఖరిసారిగా చెప్పు, ఒప్పుకుంటావా? రాక్షస సర్పం దాటికి మరణిస్తావా? తిరిగి గట్టిగా అడిగాడు రుద్రకేశరుడు. భగవతి నిర్లక్ష్యంగా నవ్వి, ఛీ పో అవతలికి. నీ వంటి మహాపాతకుడి ముఖం చూస్తేనే 14 జన్మల వరకు మోక్షం వడదు. అనేక కష్ట నష్టాలకి గురైతారు అంది కఠినంగా. రుద్రకేశరుడు ఇక సహించలేకపోయాడు. చేతికి చుట్టుకొని ఉన్న సర్పాన్ని విసురుగా భగవతి ముందుకు విసిరేశాడు. కాని మంత్రశక్తితో అక్కడి నుంచి కదలకుండా ఉంచి మళ్ళీ అడిగాడు. భగవతి అందుకు ఒప్పుకోలేదు. రుద్రకేశరుడు మంత్రం వెనక్కి తీసుకొని సర్పాన్ని వదిలాడు. మనిషి కనపడకుండా మెరుస్తున్న ఖడ్గము సర్పాన్ని మధ్యకు నరికింది. 2 తుండాలైంది సర్పం. కాని గుహ ప్రతిధ్వనించేటట్లు వెర్రి అరుపు వినిపించింది. ఆ అరుపు వినబడిందో లేదో కానీ ఖడ్గం మాత్రం సర్పం శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరుగుతోంది. ముక్కలు ముక్కలుగా తెగిపోయిన సర్పము పడగ విప్పి ఎగురుతూ భగవతి ఉన్న వైపుకే వెళుతున్నది. ఖడ్గము పడగ మీదగా పడింది. అప్పటికప్పుడే సర్పము తల మధ్యకు పగిలి 2గా పడి ప్రాణం విడిచింది. మనిషి కనిపించకుండా ఖడ్గం మాత్రమే కనిపించడంతో రుద్రకేశరుడితో పాటు భగవతి కూడా ఆశ్చర్యంతో చూసింది. రుద్రకేశరుడిలో పూర్తిగా పశుత్వం ఆవేశించింది. పెద్ద పెట్టున నవ్వి భగవతిని రెక్క పట్టుకొని ఈడ్చుకుపోవాలనే ప్రయత్నంలో అడుగు ముందుకు వేశాడు. ప్రళయాగ్ని జ్వాలలు అతగాణ్ణి ఆమెను చేరనీయకుండా కాపాడుతున్నాయి. అంతలో ప్రసన్నపాల్ కనిపించాడు రుద్రకేశరునికి. నన్ను తప్పించుకొని పారిపోవటం నీ తరం కాదు. ఎక్కడ నా వాసంతిక అని అడిగాడు. మర్యాదగా గుహను విడిచి వెళ్ళకపోతే నిన్ను ఇక్కడే భస్మం చేస్తాను అన్నాడు. ఆ భస్మం నువ్వు కాకుండా కాపాడుకో. నన్ను భస్మం చేయగల శక్తి నీకు కాదు గదా, ఆ దేవుడికి కూడా లేదు అని అరిచాడు గర్వంతో గట్టిగా. అదే సమయంలో పుష్పక విమానము తిన్నగా గుహలోకి వచ్చి నిలిచింది. అందులో నుంచి సంజయుడు ధనుంజయులు దిగారు. వాళ్ళను చూడకుండా నా ప్రాణరహస్యం నీకేం తెలుసురా కుర్రకుంక అన్నాడు ప్రసన్నపాల్ని చూస్తూ రుద్రకేశరుడు. ఆ వీరునికి తెలియకపోతే ఈ వీరుడికి తెలుసురా పక్షి అన్నాడు ధనుంజయుడు గర్వంతో. రుద్రకేశరుడు త్రుళ్ళిపడి సంజయ ధనుంజయుల్ని చూస్తూ ఎవర్రా మీరు గర్జించి అడిగాడు. మేము మహావీరులం, నీ పాలిట మృత్యుదూతలం అన్నాడు సంజయుడు. ఇదిగో నీ ప్రాణం అని వ్యంగ్యంగా నవ్వుతూ చేత భద్రంగా పట్టుకొని ఉన్న శివలింగాన్ని చూపించాడు ధనుంజయుడు. నువ్వు నా ప్రాణం తెచ్చావా? పెద్ద పెట్టున పిచ్చి పట్టిన వాడిలాగా నవ్వాడు రుద్రకేశరుడు. నువ్వే తెలియగలవాడివి కాదురా పెద్ద కుంక అన్నాడు ప్రసన్నపాల్. నువ్వు భగవతి గారికి చెప్పిన నీ ప్రాణ రహస్యాన్ని లేఖలో వ్రాసి భల్లూకం ద్వారా ఆమె తన భర్త పరిత్యాగి మహర్షికి పంపించింది అని ధనుంజయుడు అనగానే రుద్రకేశరుడు మితిమీరిపోయాడు. ఎక్కడరా భల్లూకం అన్నాడు గట్టిగా. ఆ కేకతో భల్లూకం అదిరిపడి గుహ నుంచి పరిగెత్తి వికాసిని నది పక్కన బండచోటన నక్కాడు. ఉండవలసిన చోటనే ఉంటాడు భల్లూకం అన్నాడు సంజయుడు. భగవతి గారు, మీరు పుష్పక విమానం ఎక్కండి.
మిమ్మల్ని సురక్షితంగా మీ భర్తగారి వద్ద దించి వస్తుంది అన్నాడు ధనంజయుడు. వీల్లేదు, అడుగు ముందుకు వేస్తే. నీ సంగతి ఆలోచించుకో, నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. అడుగు ముందుకు వేసినా, పెదవి కదిల్చి అభ్యంతరం చెప్పినా అక్కడే తల పగిలి చస్తావు అన్నాడు సంజయుడు. రుద్రకేసరుడిలో అధైర్యం బయలుదేరింది. భగవతి వెళ్ళినా ముందు తన ప్రాణాలని అతని నుంచి స్వాధీనపరచుకోవడం అవసరం అనుకొని తటస్థంగా ఊరుకొని కళ్ళప్పగించి చూస్తున్నాడు. భగవతి మనస్సులో భర్తను తలుచుకొని పుష్పక విమానం ఎక్కి కూర్చుంది. పుష్పక విమానము బయలుదేరి గుహ దాటి వికాసిని నది మీదుగా వెళుతున్నది. అది చూసిన భల్లూకము తనను తాను చూసుకున్నాడు. తనలో మార్పు లేదు. ఆమెను సురక్షితంగా చెర విడిపించిన తక్షణము తన రూపం తనకి వస్తుందని పరిత్యాగి మహర్షి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. పైన పుష్పక విమానంలో వెళ్లే భగవతిని చూస్తూ పెద్దగా అరిచాడు. ఆ సందర్భంలో కాలు జారి వికాసిని నదిలో పడబోయి ఆగాడు. కానీ మోకాలి లోతు వరకు నదిలో దిగిపడిపోయాడు ఎలుగుబంటిగా ఉన్న వజ్రకంఠుడు. వెంటనే భల్లూకము వజ్రకంఠుడిగా మారాడు. మంత్రశక్తి ఉందేమో అని అప్పటికప్పుడు తనను పరీక్షించుకున్నాడు. నిరుత్సాహంతో ఊపిరి పీల్చుకొని రెండంగల్లో గుహలోకి అడుగుపెట్టి రుద్రకేసరుడి మీద కలియబడ్డాడు వజ్రకంఠుడు. ఎవరు నువ్వు అన్నాడు రుద్రకేసరుడు వీలు చిక్కించుకొని. ఇప్పటి వరకు నీ వద్ద అనుచరుడిగా భల్లూకంగా పడి ఉన్న వజ్రకంఠుణ్ణి. మహాసాధ్వి భగవతీదేవి గారు రక్షించబడటంతో నా నిజరూపం నేను పొందాను అన్నాడు. అప్పటికే గిరిధర్ను విడిపించాడు ప్రసన్నపాలు. రుద్రకేసరితో పోరాటం తీవ్రంగా జరిగింది. అతని శక్తులను సర్వనాశనం చేశారు. ఇక లాభం లేదని రుద్రకేసరుడు మాయల ఫకీర్ని శరణు వేడి బంధ విముక్తిని చేశాడు. సమయము కనిపెట్టి మర్కటేశ్వరుడు తెలివిగా రుద్రకేసరుడి మంత్రదండాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఇద్దరు మాంత్రికులు చేతులు కలిపి పోరాడుతున్నారు. ప్రసన్నపాలు, ధనుంజయుడు, సంజయుడు, గిరిధర్లు ఉమ్మడిగా ఆ ఇద్దరిని చితకతన్నుతున్నారు. రుద్రకేసరుడి శక్తి పూర్తిగా సన్నగిలింది. ధనుంజయుడు అతని ప్రాణాలున్న శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టాడు. రుద్రకేసరుడు అప్పటికప్పుడే ముక్కలు ముక్కలుగా పడి మరణించాడు. ఫకీరు అదిరిపడ్డాడు. తన ప్రాణం కూడా తీస్తారన్న అదురుతో తనకి తనే నన్ను మీరు చంపలేర్రా అంటూ పోరాడుతున్నాడు. ఏదో అనుమానం అతనిలో ఉండటం వలన ఎప్పటికప్పుడు కుడికాలి బొటనవేలును జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అది కనిపెట్టిన గిరిధరు తెలివిగా తన కత్తితో ఫకీరు బొటనవేలిని నరికివేశాడు. మాయల ఫకీరు పెద్ద పెట్టున క్రిందపడి ప్రాణాలు విడిచాడు. మర్కటేశ్వరుడు మంత్రదండం సహాయంతో రుద్రకేశరుడు ఫకీర్ల శవాలని తాను నిర్ణీత ప్రదేశంలో ఉంచిన మలయాళ మంత్రవాది వద్దకు పంపాడు. వజ్రకంఠుని సలహా మీద మహావృక్షము పెగిల్చి పక్కన ప్రవహించే వికాసిని నదిలో ముంచగా ఇంద్రదూత చెట్టు నుంచి విముక్తుడైనాడు. నాగిని తన రూపంలో ఇంద్రదూతను కలుసుకుంది. అనంతరం తిరిగి పుష్పక విమానం రాగా అందులో వాసంతిక, నాగిని, ఇంద్రదూత వగైరాలు ఎక్కి కూర్చున్నారు. పుష్పక విమానం బయలుదేరింది. ధనుంజయుడి చేత ప్రత్యేకంగా ఏర్పరచబడి అందులో మృతకళేబరంగా ఉన్న చందన లేచి పుష్పక విమానానికి ఎదురు వచ్చి అన్న ఇంద్రదూతను గాఢాలింగనం చేసుకుంది. అంతా వంగ సామ్రాజ్యం చేరటంతో సంజయుడు అక్కడ కాత్యాయనిని చూశాడు. మంత్రి మాళవ్యుడికి సంజయుని గురించి చెప్పాడు ధనుంజయుడు. గిరిధరు తన తండ్రి చక్రధర్కి తన కుమారుడు ప్రసన్నపాల్ని పరిచయం చేసి ఆ కథను వివరించాడు. పండితులతో నిశ్చయింపబడిన ఒకానొక శుభముహూర్తాన గిరిధరు సమిధులకు, స్వర్ణ ధనుంజయులకు, ప్రసన్నపాల్ వాసంతికులకు, సంజయుడు కాత్యాయనిలకు అతి వైభవంగా వివాహం జరిగింది. ఆనాటి వివాహ శుభ సమయాన మహర్షి పరిత్యాగి, ఆయన భార్య భగవతి, పరబ్రహ్మ మహర్షి, యోగిని వగైరాలు మాత్రమే ఆశీర్వదించడం గాక దేవతలు కూడా పుష్పవర్షం కురిపించారు. మర్కటేశ్వరుడు వచ్చాడు. ముగ్గురు మాంత్రికుల్ని ఒకే చితిలో భస్మం చేసి దేశ వినాశనానికి వాళ్ళు ఉపయోగించిన మంత్రదండాలు, రక్షా కంకణము వాళ్ళు కాలే చితిలో వేసినట్లు చెప్పాడు. వజ్రకంఠుడు, మర్కటేశ్వరుడు వాళ్ళ నీడనే ఉండటానికి ఏర్పాటు అయింది. అమృత కలశం కథ సమాప్తం. ఫ్రెండ్స్,
ఈ 46 రోజుల నుంచి ఈ కథను ఆదరించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదములు, అనేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.